చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీ అథారిటీ కీలక సమావేశం ముగిసింది. ప్రస్తుతం మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కమిటీల మీద డెసిషన్ తీసుకుని ఈ రోజు అథారిటీలో కొన్ని రోడ్లకు కొన్ని బిల్డింగ్స్ యాక్చువల్ గా ఈ రోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ ని యాక్చువల్ గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకు ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్ గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వారి దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళిచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏలో బిల్డింగ్స్ గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్స్, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కి యాక్చువల్ గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పీఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదైతే లేఅవుట్స్ లో కావచ్చు, మెయిన్ రోడ్స్ లో కావచ్చు, దాంట్లో రోడ్స్ తీసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. వేస్ట్ వాటర్ ని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఎట్లా అండర్ గ్రౌండ్ ఉంటుంది, అదేవిధంగా స్టామ్ వాటర్ వర్షం వచ్చినప్పుడు వాటర్ పోయే సిస్టమ్, స్ట్రీట్ లైటింగ్స్, తర్వాత మన ఫైర్ సిస్టమ్, తర్వాత వచ్చి సెక్యూరిటీ సిస్టమ్స్, ల్యాండ్స్కేపింగ్ అన్ని కూడా దీంట్లో కంప్లీట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని ప్రకారం దీన్ని ఈరోజు చేయడం జరిగింది. బంగళాలు తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం 115 బంగళాలు. ఈ 115 బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి 516 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఎల్పీఎస్ చేయడానికి ఏదైతే చెప్పారో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. ఈ విధంగా ఇది ఫేజ్ 1 లో ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు, వాటికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్ గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్ లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి రాజధాని ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేసిందో దాన్ని మళ్ళా అంటే ఆ రోజు రైతులు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్ కి కేవలం 58 రోజుల్లో అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇచ్చారు. ఆ రోజు రైతులు ఎంతో హోప్తో ఇచ్చారు, ఒక మంచి రాజధాని వస్తుంది, మా యొక్క భూముల విలువ కూడా పెరుగుతుందని. కానీ గత 5 సంవత్సరాల రైతులు ఎంతో బాధలు పడ్డారు. వాళ్ళు ధర్నాలు చేశారు, వాళ్ళని కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకున్నారు, ఆడవాళ్ళని హింసించారు. వాళ్ళకి ఈ యొక్క రాజధాని ఇక్కడ ఉండకూడదని రకరకాల ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు 2014-19లో ఏదైతే
రైతులకు ప్రామిస్ చేసామో ఈ రాష్ట్రం యొక్క ప్రజలకి 5 కోట్ల మంది ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా 100% రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు కొత్త ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం అయితే గవర్నమెంట్ మీద ఎంత బడ్డీని పడుతుంది గతంలో కంటే? అది దాదాపు 17% నుంచి ఒక 30% పడుతుందండి. అది యాక్చువల్గా ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వబోతుంది. అది మన సపరేట్ చేసేదే లేదు. అంటే ఇసుక కానీ శాండ్ కావచ్చు, లేకుంటే కంకర కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఏదైతే చీఫ్ కమిషనర్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఇయర్లీ వన్స్ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. నారాయణ గారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక మంది ల్యాండ్ తీసుకున్నారు మనం